హాయ్ ఫ్రెండ్స్, అందరికి బోనాల పండగ శుభాకాంక్షలు. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇంట్లో అయితే బోనాల పండుగ ఎలా చేసినామా అనేది ఈ వీడియోలో అయితే చూడండి. వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. నేనైతే ఈ రోజు మార్నింగ్ లేచి పొద్దున్నే స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నా. ఫస్ట్ ఇంటి దేవునికి పూజ చేసేసి ఆ తర్వాత బోనాలు రెడీ చేయడం స్టార్ట్ చేసిన. బోనం అయితే సర్వల్నే వండుతా ఫ్రెండ్స్. నేనైతే అమ్మవారికి నైవేద్యం అందులోనే బోనంలోనే వండినాక తర్వాత రెడీ చేస్తా. పసుపు బోనం ఒకటి, కుంకుమ బోనం ఒకటి అయితే వేసిన. అమ్మవారికి బొట్లు, పసుపు, కుంకుమ అన్ని రెడీ చేసి బోనంలో పెరుగు, బెల్లం, ఉల్లిగడ్డ అయితే వేస్తున్నా. ఉల్లిగడ్డ అయితే కట్ చేయము మేము, చేతనే విరగొట్టి ఉల్లిగడ్డ అందులోనే వేసేస్తాము. పరమాన్నంలా బెల్లం పరమాన్నం నైవేద్యం చేసి అందులోనే పెరుగు, ఉల్లిగడ్డ వేసి యాపాకులు పెట్టేస్తాం. పెట్టేసినాక పైన చిన్న బోనంకి చింతపండు నానబెట్టి, చింతపండు నీళ్ళు పోసి అందులో కొంచెం పెరుగు వేసి ఒక ఉల్లిగడ్డ వేసి పెడతాము. అమ్మవారికి శాఖ అన్నమాట. శాఖ చల్లగా చూడు తల్లి అని శాఖ పెడతాం. మొన్ననే మా ఆయనకి అట్లా అయింది కదా, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు మా ఆయన అయితే. అమ్మవారి దయ, అమ్మవారి కృపతోని మేమైతే మంచిగా అయిపోయిండు మా ఆయన అయితే. అందుకే అమ్మ మంచి జల్దీ ఇంకా కొంచెం తగ్గిపోవాలి మొత్తం ఆయనకని అని కోరుకుంటూ బోనం చేసేంత వరకు అయితే నేనైతే ఎవరితోని మాట్లాడకుండా బోనం అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. బోనం నాకైతే ఎట్లా వీలైతే అట్లా చేస్తున్నా. వాళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు అని కాదు, మనం ఎంత భక్తితోనే చేసినామా అన్నది ఇంపార్టెంట్. నాకు వచ్చినట్టు నేనైతే బోనం అయితే రెడీ చేసి నేనైతే రెడీ అయిపోయినా. దేవుడి దగ్గర పూజ కూడా చేసేసిన ఫ్రెండ్స్. దేవునికి నైవేద్యం పెట్టేసి బోనం అయితే తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఎట్లా రెడీ అయినా అలాగే కామెంట్ అయితే చేయండి. సారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. గుడి దగ్గరికి వెళ్ళిపోయినా మస్తు మంది అయితే ఉన్నారు. బోనం అయితే ఎత్తుకొని ఒక మూడు సుట్లు తిరిగిన ఫ్రెండ్స్. నాకు ఓపిక అవ్వట్లేదు, పొద్దున్నుంచి ఏం తినలేదు. అప్పటికి బోనం రెడీ అయ్యేసరికి 12-1 గంట అయింది. ఎప్పుడు మార్నింగ్ మేము చేసేది, కానీ ఇంత లేట్ అయితే అయింది అనుకోలేదు. ఈ బోనం అయిపోగానే మళ్ళీ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. వాళ్ళు కూడా బోనం రెడీ చేసిర్రు. బోనంకి రండి అక్క అని కాల్ చేస్తే మా బోనం అమ్మవారి దర్శనం చేసుకొని మా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళిన. నేను వెళ్ళంగానే మా కోడలు చూడండి, అత్త డాన్స్ చేస్తా, నేను డాన్స్ చేస్తా అంటుంది. అమ్మవారి పాట పెట్టుకొని ఒకటే డాన్స్ చేసి మా కోడలు అయితే చాలా సేపటి వరకు డాన్స్ చేస్తూనే ఉన్నది. ఆమెతో ఒకసేపు ఆడుకున్నా, చాలా సేపు ఆడుకొని మా అన్నం తినేసి వెళ్ళిపోయినాం మా ఇంటికైతే. ఆ నైటే వచ్చేసినాం. మా కోడలు అయితే అస్సలు వినట్లేదు. మా చెల్లె బిడ్డ కూడా చాలా సేపు ఆడిండ్రు, చాలాసేపు ఆడిండ్రు. మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే రాత్రి పోతరాజుల ఆటలు, బ్యాండ్లు అన్ని రాత్రి 12-1 గంట దాకైతే మా పిల్లలు కిందనే ఆడుకున్నారు. ఆడుకొని పోతరాజుల ఆటలు, డాన్సులు. పిల్లలైతే రాత్రి 1 గంట దాకా అయితే అస్సలు పడుకోలేదు ఫ్రెండ్స్, ఆడుతూనే ఉన్నారు. నైట్ 1 గంట దాకా పోతరాజులు, తొట్టెలు, బ్యాండ్లు ఒకటే ఎంత సేపు ఆడినంటే పిల్లలు అంతసేపు అయితే ఆడుకున్నారు. నైట్ మొత్తం 1 గంట అయితే అయిపోయింది. ఆడినాక తర్వాత 1:30-2 గంటలకైతే మేమైతే అప్పుడు లంచ్ చేసినాం. అసలు బోనాల పండుగ స్పెషల్ చూపించలేదు కదా మీకు. బోనాల పండుగ రోజు మేమైతే ముక్క చుక్క లేనైతే బోనాలు అయితే చెయ్యము. చికెన్ అయితే వేసేసిన, చికెన్ చేసి పూరి అయితే చేసిన. కోడిలను కోసేసి చికెన్ అయితే వండిన ఫ్రెండ్స్. పూరి వేసి మేమందరం అయితే డిన్నర్ కంప్లీట్ చేసినాం.
అసలు ఎంత మంచి కర్రీ అయిందంటే అంత చికెన్ కర్రీ అయితే మస్తు అయ్యింది. చాలా బాగా అయితే చేసిన. ఈ బోనాల పండుగ ఇది 2వ సంవత్సరం యూట్యూబ్ పెట్టి 2వ బోనాల పండుగ ఇదైతే. ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ మీరైతే సపోర్ట్ చేయండి. కర్రీ అయితే సూపర్ అయినాయి అని అందరు చెప్తున్నారు ఫ్రెండ్స్. మా అత్తమ్మ మా ఆయన అందరికి బాగా నచ్చింది. అయ్యి అన్నం అయితే తినేసి మేమైతే ఇలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా బోనాల పండుగ. మీరు ఎలా అయిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే బాయ్.